హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ స్టూడియో. ఇవాళ మీ ముందుకు ఒక కొత్త రకం రెసిపీతో రాబోతున్నాం. అదే దాబా స్టైల్ ఎగ్ తవా. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది. ముందుగా వీటి కోసం అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నిటినీ బాగా వేసి మిక్సీ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే తక్కువ అయితే అంతగా టేస్ట్ రాదు. మంచిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఎగ్ ముక్కలని ఇందులో వేయండి. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేయండి. అన్ని ఎగ్ ముక్కలు ఒకేసారి వేస్తే అవి ఇచ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి ఒక్కొక్కటిగా మెల్లగా వేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఈ ఎగ్ తవాని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా వదలరు. ఎప్పుడు ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎగ్ అంటే ఇష్టపడని పిల్లలు కూడా వాళ్ళు ఇదే కావాలి అని అడిగి మరీ చేపించుకొని తింటారు, అంత బాగుంటుంది కర్రీ. తర్వాత ఈ ఎగ్ ముక్కలు బాగా ఫ్రై అయ్యే తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా తీయండి. తర్వాత ఇదే పెనం మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ అందులో వేసేయండి. ఈ పేస్ట్ మొత్తం కొత్తిమీర పచ్చి స్మెల్ వస్తుంది కదా, అది ఉండొద్దు, అది పోయేదాకా బాగా ఫ్రై చేయండి. తర్వాత అందులోనే పసుపు, కారం, ధనియా పౌడర్, రుచికి తగినంత ఉప్పు, మసాలా పౌడర్ అన్నీ వేసి బాగా కలపండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్లను కూడా ఇందులోనే వేసి మంచిగా ఒక 5 మినిట్స్ మగ్గించండి. తర్వాత టేస్ట్ చేశారంటే అదిరిపోతుంది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.